హలో అండి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో చేసుకునే పూజ మనం ఎప్పుడు ఒకేలా చేయలేం కదండి. అందుకే ఈ మాసంలో మాత్రం ఇలా చేసుకోండి. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. బయట తులసి కోట వద్ద కానీ, దేవుళ్ళ దగ్గర కానీ, లేదంటే మనము ఎవ్వరు తొక్కని ప్లేస్ ఉంటుంది కదండి ఇంట్లో, ఆ ప్లేస్లోనైనా కూడా ఇలా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. ఇంట్లో మనం ఏమనుకున్నవి మన కోరికలు అనేవి నెరవేరుతాయి. చూస్తున్నారు కదా, ఎవ్వరు తొక్కని ప్లేస్, తులసి కోట లేని వాళ్ళు ఇలా ఎవ్వరు తొక్కని ప్లేస్లో కాస్తన్ని వాటర్ చల్లుకొని కడుక్కొని, అలాగే దాంతో గంధం లేదా పసుపుతోటి ఇలా అలుక్కొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం గుళ్ళల్లో కానీ, లేకుంటే ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు మనం ఎలాంటి ముగ్గులు అయితే వేస్తామో అలాంటి ముగ్గులు మాత్రమే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని దీంట్లో పసుపు, కుంకుమ, అలాగే మనకు ఇష్టం వచ్చిన కలర్స్, ఏమన్నా కలర్స్ ఉంటే కలర్స్తో పాటు ఇవంతా ఫుల్ చేసుకోండి. చాలా భక్తితో చేసుకోండి. మనం ఫాస్టింగ్ ఉంటాం కదండి. కొంతమంది ఉపవాసం అన్నీ తింటూనే ఉంటారు. ఇలా మనం ఏదైనా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఓన్లీ వాటరు, ఫ్రూట్స్ మాత్రమే తినండి. మళ్ళీ అన్నీ తినేసి మళ్ళీ ఫాస్టింగ్ అంటారు. అలా మాత్రం ఎప్పుడు చేయకండి. అసలు అలా చేద్దాం అనుకుంటే మాత్రం ఫాస్టింగ్ ఉండకండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ముగ్గేసుకోండి అండి. పెళ్ళైన వాళ్ళు మాత్రం హస్బెండ్ వైఫ్ మాత్రం ఈ కార్తీక మాసం వెళ్ళే వరకు కాస్తంత ఎక్కువగానే పూజలు చేసుకోండి. ఏదైనా ఇంట్లో అన్నీ మంచి జరగడం కోసం, పిల్లలు కానీ, సంపద కానీ, భార్య భర్తల్లో సఖ్యత కోసం కూడా ఇలా ఈ కార్తీక మాసంలో మాత్రం పూజలు చేసుకోండి. ఇలా మొత్తం ముగ్గేసుకోండి. మనము ఎప్పుడు కొంతమంది కార్తీక మాసంలో ఒక్కో రోజే మాత్రం ఒక 365 ఒత్తులు వెలిగిస్తే సరిపోద్ది, తర్వాత వెలిగించాల్సిన అవసరం లేదు అంటారు. కానీ అలా మాత్రం ఎవ్వరు ఉండరు. ఏదో ఒక టైంలో కంపల్సరిగా పెడుతూనే ఉంటారు. కానీ మనం మర్చిపోతాం. మరీ చెయ్యని వాళ్ళు మాత్రమే అలా చేసుకోండి. మనం ఎలాగో వీక్లీ 2-3 టైమ్స్ మాత్రం కంపల్సరిగా దేవుని దగ్గర మాత్రం దీపం పెడతాం కదా. చాలామంది ఇళ్ళల్లో అలానే పెడతారు. కొంతమందికి చేద్దాం అనుకుంటారు కానీ చేయలేకపోతారు. చాలామంది టైం కుదరదు కదా. అలాంటి వాళ్ళు మొత్తానికే ఇయర్లీ కూడా దీపం పెట్టని వాళ్ళు మాత్రమే 365 ఒత్తులు కంపల్సరీగా పెట్టాలి. చూస్తున్నారు కదా, మనం ఈ కార్తీక మాసం వెళ్ళేసరికి మాత్రం కంపల్సరీగా దీపాలు దానం చేయాలి. ఎక్కువ దానాలు, ఫాస్టింగ్స్ ఇవి ఎక్కువ ఉంటేనే బాగా పుణ్యం వస్తుంది అంటారు పెద్దవాళ్ళు మాత్రం. చూస్తున్నారు కదా, మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా ఒక తమలపాకు పెట్టుకోండి. ఇలా విఘ్నేశుని కోసం ఇలా పసుపుతో చేసి కాస్తంత పసుపు, కుంకుమ వేసుకొని, అలాగే కాస్తంత వస్త్రం కూడా వేసుకోండి. కాస్తంత దూదితో చేసి వేసుకోండి. ఇలానే కొన్ని బియ్యం పోసుకొని దాంట్లో కూడా కాస్తంత పసుపు, అలాగే కుంకుమ కూడా దీంట్లో వేయండి. చూస్తున్నారు కదండి. లేకుంటే ఇక్కడ అక్షంతలు వేసుకోండి. మళ్ళీ అక్షంతలు ఊడ్చి పడేసుడు తీసేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను మాత్రం ఇలా బియ్యం వేస్తున్నానండి. ఇలా బియ్యం వేసుకొని 2 మట్టి ప్రమిదలు తీసుకొని ఇలా పెట్టుకోండి. ఈ కార్తీక మాసంలో మాత్రం కంపల్సరిగా ఉసిరి దీపం పెట్టాలంటారు కదండి. చాలామంది అయితే వీలుంటే ఈ మాసం మొత్తం వీలయ్యే వాళ్ళు మాత్రం డైలీ ఉసిరి దీపం పెడితే ఎంతో మంచిదట. పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా. ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది కుదరదు కాబట్టి మనం చేసుకునేటప్పుడు మాత్రం వీక్లీ 2 టైమ్స్ మాత్రం ఇలా పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా ఉసిరికాయ దీపం పెట్టుకోండి. చూసారు కదా, ఇలా దానికి గంధం, కుంకుమ పెట్టుకొని ఇలా ఒత్తులు పెట్టుకొని ఇలా పెట్టుకోండి. చాలా మంచిదండి. మనం ఎప్పుడు నార్మల్ దీపాలు పెడతాం కానీ పిండి దీపాలు కానీ, ఉసిరి దీపాలు కానీ ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే పెడతాము చాలామంది ఇళ్ళల్లో. అందుకే చూసారు కదా, పిండి దీపాలు కూడా
ఇలా పెట్టండి. అంటే మీకు పిండి దీపాలు గింట చేయడం రాకుంటే వీడియో చేసి నా ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఆ ఫ్లవర్సే కావాలని లేదండి, మీ ఇంట్లో ఏముంటే అవి. ఈ మాసం వెళ్ళేసరికి అంటే ఎక్కువగా నది స్నానాలు, అంటే ఫాస్టింగ్స్, అలాగే దీపాలు ఎక్కువ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి ఈ మాసంలో మాత్రం. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన తర్వాత మనం మాత్రం అంటే ఈ దీపాలు మాత్రం అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి. అంటే క్యాండిల్స్తో చాలామంది వెలిగిస్తారు, కానీ అంటే అంటే దీపం ఎప్పుడు ముట్టించినా కూడా క్యాండిల్స్తో కూడా అసలు చాలామంది వద్దని చెప్తాను. అంటే దాంట్లో కొవ్వుతోటి వాటితోటి వీటితోటి చేస్తారు క్యాండిల్స్, కాబట్టి వద్దని చెప్తాను. అంటే మనం పంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అట్లా అంటే వద్దని చెప్తాను. మీరు కూడా ఒకసారి గమనించండి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా అగరబత్తితోటే దీపం ముట్టించండి. చూస్తున్నారు కదండి, ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలానే ముట్టించుకోండి. అంటే ప్రసాదం కోసం మాత్రం, అంటే మనం దీపం పెట్టినప్పుడు ఈ కార్తీక మాసంలో మాత్రం వడపప్పు అలాగే కాస్తంత బెల్లం పెట్టండి. అదైతే తొందరగా అయిపోద్ది. అంటే మనకు కూడా అది పెడితే చాలా అంటే చాలా మంచిదట, పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా. ఇది పెట్టండి ప్రసాదం కోసం. అలాగే కాస్తంత అగరబత్తితోటి ఇలా ధూపం చూపించండి. చూస్తున్నారు కదండి, ఇలా చేసుకొని అంటే మనకు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేకుంటే పూకలు వాటితోటైనా ఖర్జూరం వాటితోటైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. మనం డైలీ పెట్టలేం కాబట్టి అంటే అవి పెట్టలేదు. చూస్తున్నారు కదా, మీకు ఉంటే కనుక అందుబాటులో ఉంటే పెట్టుకోండి. సోమవారం శనివారం మాత్రం కంపల్సరిగా ఈ కార్తీక మాసం వెళ్ళేసరికి ఇలా పూజ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఏమన్నా తప్పుగా చెప్తే మాత్రం క్షమించి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అంటే మీరు ఎప్పుడు ఇలానే చేస్తారా? అంటే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కార్తీక మాసంలో కంపల్సరిగా పిండి ప్రమిదలు అలాగే ఉసిరి దీపాలు మాత్రం కంపల్సరిగా పెట్టండి. మీ ఇంట్లో అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.